తోటి పూరీ కూరలోకి అనేసి ఇలాగ ఉల్లిపాయలు అయితే బాగా చేసుకుంటున్నాను. ఏడ్చుకుంటూ బాగా చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఉల్లిపాయలు ఇలా బాగా చేసినా, కట్ చేసినా కళ్ళంటా నీళ్ళు వస్తాయి కదా! అదే అదే కళ్ళ మండుతున్నా సరే ఇలాగైతే ఉల్లిపాయలు అయితే బాగా చేసుకుంటే, ఈ లోపల మా ఆయన వచ్చి టీ అయిపోయింది, టీ పెట్టమని ఫ్లాస్కో అయితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడండి. అయిపోయిందంట, ముందైతే అర్జెంటుగా టీ పెట్టు, ఉల్లిపాయలు ఉంటే తర్వాత బాగా చేసుకుందువు గాని అన్నాడు. అందుకని వచ్చేసి ఇప్పుడైతే టైం 8 అవుతుందండి. 8కి ఎక్కువ టీ ఇయ్యాలి కదా అనేసి సగం ప్యాకెట్ వరకు పెట్టాను. కొద్దిగా నీళ్ళు, ఇంకా చక్కెర, ఇంకా కొంచెం అంత టీ పొడి కొంచెం వేసేసి, అలాగే పాలు కూడా సగం ప్యాకెట్ వరకు వేసేసి, అల్లం ఇలాగా దంచేసుకుని దీంట్లో వేసేసుకున్నానండి. ఇది కొంచెం తొందరగా మరిగిపోయింది, కొంచెమే ఉంది కాబట్టి మంట ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేశానండి. ఎందుకంటే అక్కడ చాయ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. అందుకని గబగబా మరగబెట్టేసి ఫ్లాస్కోలాగా అయితే వేసేసి పట్టుకెళ్ళిపోయాను. కొంచెమే ఉంది కాబట్టి తొందరగా అయిపోయిందండి. మా హోటల్ చూపిస్తాను రండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో మేమైతే బజ్జీలు ఇంకా చల్లపునుకులు అవన్నీ వేస్తాము. ఇదేనండి మా హోటలు. నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్